పవి మళ్ళీ మొదలెట్టావా నీ వెతుకుడు? మీరే కదండి చెప్పింది, నేను ఎప్పుడు తీద్దామన్నా ఎప్పుడు కనిపించవు. నేను ఆల్రెడీ తీసి లోపల పెట్టాను. అవునా? ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి? మొన్న శారీ కొనుక్కున్నాను కదా, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకోవాలి కదా. సరే నేను ఇస్తాను. అయితే ఓకే పద. ఇదిగో ఇందులో 5,000 ఉన్నాయి, నీకు నచ్చింది కొనుక్కో, సరేనా? ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? అంత ఆలోచించకండి, నేనే చెప్తాను. మా పెళ్ళైన కొత్తలో ఏదో సరదాగా ఉంటుందని మన ఇంటి చెట్లకి డబ్బులు కాస్తాయని చెప్పాను నేను. తను సీరియస్గానే అనుకొని వెళ్ళి వెతకడం మొదలుపెట్టింది. నేను ఆల్రెడీ తీసేసానులే, లోపల ఉన్నాయా అని చెప్పాను. తను అదే నమ్మేసింది. తనకి ఎప్పుడు డబ్బులు కావాలన్నా అక్కడికి వెళ్ళి ఎత్తుతూ ఉంటుంది. నేను అడిగి ఏం కావాలి ఎంత కావాలని ఇస్తూ ఉంటాను. అప్పటి నుంచి ఇలానే జరుగుతుంది. మాకు కూడా ఏదో టైంపాస్ సరదాగా ఉంటుంది, మేము అలానే కంటిన్యూ చేస్తున్నాం. మనకు తెలీదా చెట్లకి డబ్బులు కాయవని? అప్పుడు ఏదో సరదాగా ఆయన అన్నారు. ఆయన సరదాని ఎందుకు కాదనాలని నేను అలానే కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా అలానే వెతుకుతాను, ఆయన కాదనకుండా ఇస్తారు.